పురుషోత్తపట్నం దగ్గర మరి గోదావరి నుంచి నీరు తోడి ఫిల్టర్ చేసి 90 గ్రామాలకి గత 20 సంవత్సరాల నుంచి కూడా మంచినీటి సదుపాయం అందుతా ఉంది. ఈ యొక్క సత్యసాయి ఈ స్కీమ్ నందు పనిచేస్తున్నటువంటి 53 మంది కార్మికులు సత్యసాయిబాబా గారు మరి స్వర్గస్థులు అయినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. సాయిబాబా గారు ఉన్నప్పుడు చాలా బాగా జరిగింది. మరి సాయిబాబా గారు అనంతరం ఈ యొక్క సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వమే గత 10 సంవత్సరాల నుంచి కూడా జీతాలు ఇస్తున్న పరిస్థితి. మరి ఇందులో భాగంగా 53 మంది కార్మికులకు మరి గతంలో కూడా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం, మాకు 7 నెలలకి 8 నెలలకి జీతాలు ఇస్తా ఉన్నారని చెప్పేసి మరి కార్మికులందరూ కూడా ఎన్నో బాధలు పడి మరి లోకేష్ గారి యోగాలం పాదయాత్రలో నల్లజర్లలో వీరి కష్టాలన్నీ వివరిస్తే మరి లోకేష్ గారు వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు మరి శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా ప్రతి నెల కూడా ప్రభుత్వం నుంచి జీతాలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని లోకేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కూడా మరి గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వంలో జరగదు, మీరు గెలిపించండి కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఎన్నికల ముందు ప్రజలందరినీ కోరడం జరిగింది. కార్మికులందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలయ్యి నేటికి 13 నెలలు అవుతా ఉంది. గతంలో ఇవ్వాల్సిన బకాయిలు 7 నెలలు కార్మికులకు జీతాలు ఇవ్వాలి. ఈ 13 నెలలు మొత్తం 20 నెలల నుంచి కార్మికులకు జీతాలు లేక ఒక పూట తిని ఒక పూట తినక ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు సత్యసాయి కార్మికులందరూ కూడా. మరి కూటమి గెలిచిన తర్వాత అధికారుల్ని పాలకుల్ని కలిస్తే ఒక 2 నెలలకి జీతాలు ఇవ్వడం అలా జరిగింది తప్పించి ఇంకా 20 నెలలకి జీతాలు ఇవ్వాలి. మరి వీరందరూ కూడా అధికారులందరూ కూడా చెప్పారు, మాకు అప్పులు పుట్టట్లేదు, కిరాణా షాపుల దగ్గర కూడా అరువు ఇవ్వట్లేదు, పిల్లల్ని స్కూల్ పంపించుకోవడానికి అన్ని రకాలుగాను ఇబ్బంది అవుతా ఉంది, మాకు తక్షణం జీతాలు ఇచ్చి మాకు ఈ సమస్య లేకుండా పరిష్కరించండి అని చెప్పేసి అన్నా సరే పట్టించుకోకపోవడం వల్ల వీరు గత 2 నెలల క్రితమే అధికారులందరూ కూడా సమ్మె చేస్తాం, మాకు న్యాయం చేయకపోతే అని సమ్మె నోటీస్ ఇచ్చి గత 20 రోజుల క్రితం గోకవరం దేవి చౌక్ నుండి రాజమండ్రి లాలా చెరువులో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ వరకు సుమారు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మండు టెండలో నడిచి వెళ్ళడం జరిగింది. 53 మంది కూడా 20 రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ రాజమండ్రిలో సమ్మె చేస్తున్నా సరే మరి ప్రభుత్వానికి గాని పాలకులకు గాని అధికారులకు గాని చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. 20 రోజుల నుంచి 90 గ్రామాల్లో మంచినీళ్ళు లేక అక్క చెల్లెమ్మలందరూ కూడా హలో రామచంద్ర అంటూ ఇబ్బంది పడతా ఉన్నారు. మరి సత్యసాయి వాటర్ అంటే ఫిల్టర్ వాటర్. అది ఈరోజు ఇక్కడ గోకవరంలో ఇక్కడ డ్రైవర్స్ కాలనీలో ఇక్కడ సత్యసాయి వాటర్ ప్లాంట్ దగ్గర మహిళలందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం అన్న, మీరు కూడా రండి అని చెప్పేసి మహిళలు పిలవడం వల్ల ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి బాధిత ప్రజలందరి తరపున బాధిత కార్మికులందరి తరపున ప్రభుత్వాన్ని మేము చేతులు జోడించి కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి వీళ్ళందరూ ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి ముఖ్యంగా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాం. మీరంటే మాకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో అభిమానం సార్. మీరు మొన్న రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమా మేము చూసాం, అందరూ కూడా చూడడం జరిగింది. ఆ హరిహర వీరమల్లు సినిమాలో మీరు ఏదైతే ఔరంగజేబు చేసే అఘాయిత్యాలు మరి అన్యాయాల్ని అరికట్టడం కోసం మీరు గుర్రం మీద ఆ ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితుల్లో మరి దారిలో చిన్న అమ్మాయి 10 సంవత్సరాలు 9 సంవత్సరాల ఆడబిడ్డ మంచినీళ్ళ కోసం అభ్యర్థించింది. తమరు వెంటనే సినిమాలో అక్కడ మంచినీళ్లు మీరు ఇవ్వడం జరిగింది. ఆ పాప మంచినీళ్లు పట్టుకుని వాళ్ళ గూడానికి పరిగెట్టుకుని వెళ్ళింది. ఏంటని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గూడెం వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచినీటికి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారని వాళ్ళందరికీ దాహార్త తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ ఆకలితో అలమటిస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఆకలి బాధ తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది సినిమాలో. వాస్తవంగా కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో కాదు, నిజంగా కూడా వాస్తవంగా రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు. అది ఎందుకు చెప్తా ఉన్నామంటే వారికి వచ్చిన జీతం అంతా కూడా మరి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చనిపోయిన ఆ పిల్లలందరికీ కూడా వారి జీతం ఇస్తున్నటువంటి దయాద్ర హృదయం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీ శాఖలో జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాలకు సంబంధించి 90 గ్రామాల్లో త్రాగునీటి కోసం బిందులు పట్టుకుని అక్క చెల్లెమ్మలు అల్లాడుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించండి. మీ వరకు ఈ సమస్య రాలేదని మేము భావిస్తా ఉన్నాం. గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు, గౌరవ రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, గౌరవ రంపచోడవరం శాసనసభ్యులు మిరియాల శిరీషాదేవి గారు, మీరు ముగ్గురు కూడా గౌరవ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్లి సమస్య వెంటనే పరిష్కారం చేసే విధంగా ముగ్గురు శాసనసభ్యులు కూడా తక్షణం కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మన జిల్లా కలెక్టర్ గారు, ఆమె కూడా మహిళ, మరి అక్క చెల్లెమ్మల బాధ తెలుసు, మంచినీటి బాధ తెలుసు. ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు గోకవరం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా వస్తా ఉన్నారు. వారిని కూడా మహిళలు, కార్మికులందరూ కూడా వెళ్లి సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుద్ది. మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యేల ముగ్గురిని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ప్రతి నెల 1వ తేదీ వచ్చేటప్పటికి మరి మీకు ప్రభుత్వం నుంచి జీతాలు వస్తా ఉన్నాయి. సుమారు నెలకి 1,50,000 నుంచి 2 లక్షల వరకు ప్రతి ఎమ్మెల్యే జీతాలు తీసుకుంటా ఉన్నారు. మీ కారు దగ్గర నుంచి, సెల్ ఫోన్ దగ్గర నుంచి, ఇంటి కరెంట్ బిల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రజలు కట్టిన డబ్బుతో మీరు జీతాలు 1వ తారీఖు అలా తీసుకుంటా ఉన్నారు. మరి ప్రతి నియోజకవర్గంలో పనిచేసే కార్మికులు గాని, పంచాయతీ అట్టడుగునున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి ఇటువంటి కార్మికులు, ఈ సత్యసాయి కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా జీతాలు వస్తున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. గత 20 రోజుల నుంచి అక్కడ రాజమండ్రిలో ఇబ్బంది పడతా ఉన్నారు. 90 గ్రామాల్లో నీళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారు. మరి మీకు కనిపించట్లేదా, వినిపించట్లేదా అని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. దయచేసి సమస్య తీవ్రత చేయొద్దు. సమస్య ఒక 15 రోజుల్లోగా పరిష్కరించకపోతే ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు ఆగస్టు 18వ తేదీ సోమవారం నాడు 10,000 మంది మహిళలతో బిందులు పట్టుకుని రాజమండ్రి జిల్లా కలెక్టర్ ఆఫీసు దిగ్బంధనం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలి. తక్షణం మంచినీళ్లు ఇవ్వాలి, కార్మికులకు జీతాలు చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ సమస్య పరిష్కరించకపోతే ప్రతి రోజు కూడా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం కళ్లు తెరిచే విధంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ